Okay, you have to send this to your best friend. అరే తుప్పా హలో ఎస్కిస్ మీ ఏంటి ఎవరికి కిస్ పెడతానంటున్నా? అయ్యే ఎస్కిస్ మీ ఇంగ్లీష్ లో పిలిచా. నీ ఇంగ్లీష్ ఏమో నాకు అక్కర్లేదు, మూసుకుంట్రా. మీరు జుట్టల గాలి కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. ఇడియట్. తనలో నీకేం ఇష్టం అన్నా? తన కళ్ళు చాలా బాగుంటాయి. త్వరగా పెళ్ళైపోయి 30 ఏళ్లకి 2 పిల్లలు ఉన్న సరిత అద్దంలో చూసుకుంటుంటే పక్కింటి 20 ఏళ్ల అమ్మాయి వచ్చి ఆంటీ అని పిలిస్తే ఎలా ఉంటది? ఎక్కడో కాదు. ఏంటమ్మా అని బయటకు అంటారు గాని దానికి ఒళ్ళంతా వాతలు పెట్టాలని ఉంటది. మూవీ చూసినాం ఒకటి. ఏ మూవీ? ఇట్స్ నల్లమల్ల ఫారెస్ట్ నల్లచీర, ఏ ఫిలిం బై రాధిక. చాలా పెద్ద డైరెక్టర్ ఆమె, బాగా చెప్తది కథలు. అట్లాంటి ఒక మూవీ కూడా రిలీజ్ అయిందా? ఓటీటీటీ పాన్ మల్కాజ్గిరి మూవీ. రాధా రాధా, ఏమిటో ఆ డబ్బేం చేసావు? ఖర్చు పెట్టాను. అదే ఏం ఖర్చు పెట్టావని అడుగుతున్నాను. ప్రతిదీ లెక్క చెప్పాలా? లెక్క చెప్పనక్కర్లేదు, కానీ మాట పడాల్సి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. లాటరీ టికెట్లు కొన్నానండి. లాటరీ టికెట్లు కొన్నావా? అవును, ఒక టికెట్ తగిలినా తెల్లారపాటికి లక్షాధికారులు అయిపోతాం. నీకు బుద్ధి ఉందా అసలు? రోజు రోజుకి జ్ఞానం లేకుండా పోతాం. 1000 రూపాయలు పెట్టి లాటరీ టికెట్లు కొంటావా? సంపాదించడం చేత కానప్పుడు కొంటే తప్పేమిటో. పిల్లగాడు ఏం చెప్తాడు? రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద అటు ఇటు పోయేటోళ్ళు ₹1-2 ఎత్తారు కదా, అవిటిని ఐస్కందం వేసి ఇట్లా గుంజుతుంటాడు. ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా, మామ కొడుకువా, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నేను అనుకున్నదనుకున్న ముదిరే నువ్వు. ఎవరు కాదు, ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి. పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపి. ఇదేంటే దేవుడి దగ్గర తవలపాకులు ఏదో కొత్త ఐటెం పెట్టావు? ఏమీ లేదండి, దేవుడికి 5 రకాల పళ్లతో నైవేద్యం పెట్టమన్నారు. బయటికెళ్లే ఓపిక లేక మిక్స్డ్ ఫ్రూట్ జామ్ పెట్టా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధా? జయసుధా. జయసుధా నేను. జయసుధా. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా? ఉద్యోగం చూసి. ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. మా ఇంట్లో వంట చెయ్యాలి, వస్తావా? మా ఇంట్లో బట్టలు ఉతకాలి, వస్తావా? అమ్మా తల్లి, మా ఇంట్లో గిన్నెలు దామాలి, వస్తావా? నేనెందుకు రావాలి? పిచ్చిగడ పడేదా నీకు? మరి నువ్వు రాకపోతే మా ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మీ పనులు మీరే చేసుకోవాలి కాదా? మా పనులన్నీ చేసుకుని ఏదో సరదా కోసం 2 వీడియోలు చేసుకుంటే నీకు పని పాట లేదని కామెంట్లు పెడతావా? వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన వచ్చిందా? ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది సార్, అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివన దొడ్లో చెట్టు. ఏం చెట్టు అది? కనకాంబరాల చెట్టు. అదే ఆ ఎప్పుడు అనేది ఎప్పుడు? అదే ఏదో ఒకప్పుడు. ఆ ఒకప్పుడే ఎప్పుడు? అదే అప్పుడప్పుడు. ఆ అప్పుడే ఎప్పుడు? ఎప్పుడో చూడు, నేను ఆయనకి తోడు, ఆయన నాకు నీడ. ఒకరు లేకుండా మరొకరం ఎక్కడికి రావు. ఆయన రాకూడదన్నావు కదా, నేను రాను. అరే నీకు ఇంగ్లీష్ వస్తుందారా? వస్తుందిరా. ఒక్క అబ్బాయిని ఇంగ్లీష్ లో హీ అంటారు. అవును. అదే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటే ఏమంటారు? హి 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 అంటారు మామా. నమస్తే సార్. నమస్కారం అండి. అనంత్ గారు, వరలక్ష్మి గారు మర్డర్ చేయడం మీ కళ్ళతో మీరు చూసారా? ఉదయం 4:20 మా 4 కళ్ళతో చూశాను సార్. ఆ టైంకి మీరక్కడేం చేస్తున్నారు సార్? ఆ రోజు మేం కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డుగా విజయవాడ వెళ్ళాము. అదేంటమ్మా సాక్ష్యం చెప్పమంటే పాటలు పాడుతున్నావు? మా ఆవిడ ఏ మాటనైనా పాటలోనే చెప్తుంది సార్. సరే తగలబెట్టు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ దిగాము. పొద్దున్నే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నాం. అక్కడ పూజారి గారు హారతి ఇచ్చారు. ఆ తర్వాత మేం ప్రసాదం తిన్నాము, ప్రదక్షిణాలు కూడా చేశాము. నీ వల్ల జడ్జిమెంట్ ఇవ్వాలన్నా ఉత్సాహం, మూడు మొత్తం సంకనాగిపోయినాయి. పోనీ గొంతు బాగుందా పాట వినడానికి? డబ్బాలో రాళ్ళేసినట్టు గల 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 సౌండ్లు. ఆయన అలాగే అంటారు, నువ్వు వదలు. మాట్లాడండి. అలా బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? చుక్కలు చూపిస్తున్నారు, కానీ నేను అలా కాదులే. రోజు ఉదయం ఎన్నింటికి లేస్తావు నువ్వు?
పెళ్లిలో పసుపు ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? ఎందుకంటే పెళ్లి అనేది పెద్ద దెబ్బ కాబట్టి దానికి యాంటీబయోటిక్ పసుపు. పసుపు అవును మొన్న నీ పెళ్ళి మీ నాన్న కనిపించలేదేంటి? నేనే పిలవలా. ఏ ఆయన పెళ్లికి నన్ను పిలిచాడా? నా పెళ్లికి ఆయన ఎందుకు పిలుస్తాను? మర్యాద అంటే మర్యాదే. ఏమండి, భర్తలు ఆరోగ్యంగా ఉండాలంటే భార్యలు ఏం వ్రతం చేయాలి? మౌన వ్రతం చేయాలి. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అరే నిన్న రాత్రి ఏమైంది తెలుసారా? ఏమైందిరా? చీకటైన్. ప్రపంచంలో అబద్ధాలు ఉండే లెటర్లు రెండే రెండు. ఒకటి లవ్ లెటర్, రెండు లీవ్ లెటర్. అసలు ఎప్పుడు గొడవ పడరా? రోజుకి మినిమం డజన్ సార్లు కొట్టుకుంటాం. అదేంటి? మాకు విడిపోతావని భయం లేదు, విడిపోవాలన్న ఆలోచన లేదు. సో ఎన్నిసార్లు కొట్టుకున్నా ప్రాబ్లం లేదు. మీదే ఊరు బాబు? ఊరా అండి? తాడిపత్రి. తాడిపత్రి అంటే అది మా ఊరు. అన్నయ్య, బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు. నేను ఆడనే పెరిగి. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి? ఆ, గుడి ఉంది కదండి, ఉంది. దాని పక్కన శర్మ గారిల్లు. అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసు అనమాట. అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే. ఇలా చూడు, నువ్వు సరే అని తలూపి అందరికి వెళ్ళి చెప్పేకు. చీచి, ఆడవాళ్ళెప్పుడు ఇతరుల రహస్యాలే బయట పెడతారు. వాళ్ళ రహస్యాల్ని గమ్మేసి అంటించుకుంటారు. అదే నిజం. ఏంది అసలే కన్ను కనపడదు కదా, ఈ నల్ల అద్దాలు ఇట్టుకుంటా అనుద్దా? కొంచెం స్టైల్ గా ఉంటే చూసి సావలేవు. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి? సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది, మనం కూడా వెళ్దాం సినిమాకి. లాయర్ గారు, నాకు మా ఆయనతో మళ్ళీ వెంటనే పెళ్లి చేసేయండి. ఎందుకమ్మా? విడాకులో ఈ వారమే కదా అయింది. విడాకులు అయినప్పటి నుంచి ఆయన చాలా సంతోషంగా ఉంటున్నారు. వస్తే బట్టతలు ఉంటే లైఫ్ లో చాలా పైకి ఎదుగుతామంట కదా. అది బట్టతల కాదు, కొట్టుదల. అక్క, చైనా వాళ్ళు ఈ చేతితో అన్నం ఎందుకు తిన్నారో తెలుసా? నాకు తెలియదు. ఎందుకు? ఇది నా చేయి కాబట్టి. బతికున్నంత సేపు అయినా కొంచెం డీపులు మారుస్తూ ఉండండి, ఎందుకంటే చనిపోయిన తర్వాత గోడ కొట్టుకుంటే అలబడతారు కాబట్టి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లంచ్ లోకి ఏం వండమంటావు? నా తలకే ఉండు. పులుసు ఎట్టమంటావు, ముక్కలు ఎట్టమంటావా? ఎగిరి పెట్టుకోయే. అంత ఎగిరెగిరి నేనేం పెడతాను మావా. నిన్న ఎందుకురా స్కూల్కి రాలే? సార్ ఫుల్ కడుపు నొప్పి సార్. నీకేం చెప్పరా? అమ్మతోడు సార్. ఈ పక్క రెండు పక్కలు వస్తున్నాయి సార్. నిన్న ఆదివారం